నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము తెలంగాణ ఎందుకు తన స్టేట్లో ఎంప్లాయ్మెంట్ అంటే తెలంగాణ వాసులకు అది ఎంప్లాయ్మెంట్ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు, అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఇట్స్ సిటిజన్స్. ఈ విషయం అవగాహన లేకుండా సిటీ పెరుగుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది, ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, అందుకోసమే ప్రజలు ఇక్కడ తరలి వచ్చి సంవత్సరానికి 5 లక్షల మంది హైదరాబాద్కి వలస వస్తున్నారట. ఇది చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. నేను ఒక పాపులర్ రియల్ ఎస్టేట్ ఛానల్లో చూశాను నిన్న. ఆయన హైదరాబాద్ చరిత్రని మొత్తం ఒక 20 నిమిషాల్లో తోడి పాడేశారు. దానికి కింద చప్పట్లు కూడా వస్తున్నాయి. 5 లక్షల మంది హైదరాబాద్కి ప్రతి సంవత్సరం తరలి వస్తున్నారు అంటే అది తెలంగాణకు బ్యాడ్ న్యూస్. ఈ తరలి వచ్చేవారు తెలంగాణ వాళ్ళు కాదు, బయటి రాష్ట్రాల వాళ్ళు హైదరాబాదులో ఆపర్చునిటీ వెతుక్కుంటూ వస్తున్నారు. హైదరాబాదులో ఆపర్చునిటీ లేదు కానీ వస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన ప్రాబ్లం ఏమంటే ఇక్కడి జీడిపి ప్లస్ గవర్నమెంట్ తన సిటిజన్స్కి ఇస్తున్న ఉచిత పథకాలు. ఒక స్టేట్ డెవలప్ అయ్యింది అంటే తన ఎడ్యుకేటెడ్ లేదా యంగ్ వర్క్ ఫోర్స్కి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అనేదే కొలమానం. ఆ కొలమానానికి తెలంగాణ దరిదాపులకు కూడా రాదు, వచ్చే ఛాన్సెస్ కూడా లేవనే ఈ వీడియో ద్వారా తెలంగాణ వాసులకు నేను తెలియజేస్తున్నా. మీకు అర్థం కాకపోతే క్లియర్గా 10 సార్లు వీడియో వినండి, తెలుసుకోండి. నేను నా గత వీడియోస్లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ రేజ్ చేశాను. దానిపై ఇతర రాష్ట్రాల వాళ్లకు చాలా ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, ఎందుకంటే వాళ్ళది కాలిపోతుంది కనుక. కానీ తెలంగాణకు వాళ్ళు చేసే డ్యామేజ్, హైదరాబాద్కి వాళ్ళు చేసే డ్యామేజ్ మనము వర్డ్స్లో చెప్పుకోలేము. ఎప్పటి వరకు తెలంగాణలో ఉన్న జనాలు మేల్కోరో, ఈ విషయాన్ని గమనించరో వాళ్లకు అంటే ఇంకా దశాబ్దాలు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. తెలంగాణ వాళ్ళు భ్రమను వదిలి అంటే భూమిపై వచ్చి రియాలిటీని చూస్తారో అప్పుడే వాళ్లకు తత్వం బోధపడుతుంది. అసలు ఈ ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్లో ఇంత ఎంప్లాయ్మెంట్ ఉన్నాక మరి తెలంగాణ వాసులకు ఈ ఎంప్లాయ్మెంట్ రేటు 60% ప్లస్ ఉంది. అంటే 60% మంది నిరుద్యోగులుగా ఎడ్యుకేటెడ్ ఫోర్స్ మిగిలిపోతున్నారు. ఇంకా అన్ఎడ్యుకేటెడ్ వాళ్లకు లేబర్ పనులు దొరుకుతున్నాయా లేవా అనేది దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ. People who are well educated or educated by Indian standards are not getting employment in its own state because
ఎందుకంటే ఇక్కడ అంటే ఈ జీడిపి ప్లస్ సోకాల్డ్ జీడిపి ప్లస్ ఇయర్లీ ఇన్కమ్ లెవెల్స్ అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారమే విపరీతంగా ఉండే కారణంగా ఇక్కడ యావరేజ్ లేబర్ రేట్స్ ఆర్ టూ హై కంపేర్డ్ టు అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్. ఇప్పుడు బెంగళూరు అటువంటి సిటీలో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది గార్మెంట్ లేదా ఇతర ఇండస్ట్రీస్ వల్ల. ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ ప్లస్ గార్మెంట్ ఇండస్ట్రీస్ని కూడా అబ్జర్వ్ చేసుకునే అంత పవర్ అక్కడ ఇండస్ట్రియల్ ఎకానమీకి లేదా సాఫ్ట్ ఎకానమీకి ఉంది. కానీ హైదరాబాదుకు దాంట్లో 20% కూడా లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్కి కారణాలు నేను చెప్పబోతున్నాను, ఇది క్లియర్గా వినండి. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తే మీకు ఏమీ దొరకదు. అర్థమైంది అనుకుంటా మీకు ధర్నా చౌకులు లేదా ఇతర ప్లేసెస్లో సోషల్ మీడియాలో మొత్తుకున్నా మీకు న్యాయం జరగదు. ఎందుకంటే మీరు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ విషయం పట్టించుకోకుండా మీకు తోచిన విధంగా మీరు ప్రొటెస్ట్ చేస్తే ఎవ్వడు కేర్ చేయడు, వాళ్ళు ఏం చేయలేరు కూడా. ఇప్పుడు మన గ్రాస్ ఇన్కమ్ లెవెల్స్ ఇన్ తెలంగాణ ఈజ్ అబౌవ్ ద బేసిక్ లేబర్ రేట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఇదే. ఇప్పుడు ఎవరు ఇండస్ట్రీస్ సెటప్ చేయాలనుకున్నా ఫస్ట్ వాళ్ళకు భూమి అలొకేట్ చేసిన, వాళ్ళు ఒక ఫ్యాక్టరీ నిర్మించిన, అక్కడ తయారయ్యే ప్రోడక్ట్స్ యావరేజ్ ఇండియన్ ఫ్యాక్టరీస్లో సౌత్ ఇండియా ఫ్యాక్టరీస్లో రెడీ అయితే దానికన్నా ఎక్కువగా ఉండొద్దు. ఇప్పుడు ఒక పార్లేజీ బిస్కెట్ సౌత్ ఇండియన్ ఇతర రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 రూపాయలు లేదా 4 రూపాయలకు తయారవుతుంది అంటే హైదరాబాదులో అది 4 రూపాయల 50 పైసలకు తయారవుతుంది అంటే ఆ పార్లేజీ బిస్కెట్ ఇక్కడ తయారు చేసే అవసరం వాళ్లకు లేదు, 50 పైసల డిఫరెన్స్కే. ఎందుకంటే ఆ పార్లేజీ బిస్కెట్ బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి మోసుకొస్తే కూడా ఆ 50 పైసల కన్నా తక్కువ పడుతుంది. సో ఎవరైనా ఈ 50 పైసలు ఎక్స్ట్రా ఎందుకు చెల్లిస్తారు అంటే ఒక ఇండస్ట్రీ పెడితే దాని మోటివ్ is not providing employment. The motive of that industry is to generate profits. ఆ ప్రాఫిట్ ఎంత మిగిలితే అంత ఇండస్ట్రీకి మంచిది అని ఆ ఇండస్ట్రీ సెటప్ చేసిన ఆయన అనుకుంటాడా లేదా? మరి నీకు 5 పైసలు ఎక్కువ పడ్డా ఆయన ఒక 5 పైసలు మిగిలినట్టే. ఇప్పుడు 5 పైసలు ఆయన మిగిలించుకుంటున్నాడు అంటే మిగిలించుకోవడానికి చూస్తాడు కానీ సరేలే తెలంగాణ వాసులకు మేము 5 పైసలు ఎక్స్ట్రా ఇద్దాము అనుకోడు. దట్ ఈస్ నాట్ అ రూల్ ఆఫ్ ద గేమ్. ద రూల్ ఆఫ్ ద గేమ్ ఈజ్ when you manufacture a product, its average rate should collaborate with the average manufacturing cost of that region. ఇది స్పష్టత ఉండాలి. దీనికి ఇది ఆలోచించడానికి కూడా బుర్ర కావాలి. ఫస్ట్ వీడియో క్లియర్గా వినండి, మీ భవిష్యత్తుకు సంబంధించిన వీడియో ఇది. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ త్వరగా పొందండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటలు కఠినంగా ఉంటాయి కానీ అందరి మంచి కోరే నేను ఏ విషయమైనా చెప్తాను. ఇన్నవాడు లాభపడతాడు, విననివాడు
తెలంగాణలో ఒక బూత్ ఉంది, అది వాడదలుచుకోలేదు. సో కమింగ్ బ్యాక్ టు టాపిక్, అయితే ఈ దీనికి పరిష్కారం ఉందా? ఇప్పుడు మనం జనరల్లీ చూస్తే మనకు పొలం గట్రాలు అక్కడ పనిచేయడానికే లేబర్ దొరుకుతలేరు. అంటే ట్రెడిషనలీ ఏ అగ్రి ఎకానమీ లైక్ తెలంగాణ ఆర్ ఆంధ్ర షుడ్ హ్యావ్ యాంపుల్ లేబర్ ఫోర్స్ టు వర్క్ ఇన్ ఫార్మ్స్. కరెక్టా? అంటే పొలాలలో పనిచేయడానికి ఈ ట్రెడిషనల్ అగ్రి ఎకానమీ కనుక ఇక్కడ ఫామ్ లేబర్ దొరకాలి. కానీ తెలంగాణలో ఫామ్ లేబర్ కొరత ఉంది. ఇప్పుడు మనకు ఫామ్ లేబర్ కొరత ఉంది అనగానే ఇక్కడ మనము వెస్ట్ బెంగాల్, బీహారు అంటే మనకన్నా చచ్చుబడిన ఒరిస్సా అటువంటి రాష్ట్రాల నుంచి లేబర్ తెచ్చుకొని మనం పొలం పనులు కూడా ఇక్కడ తెలంగాణలో చేస్తున్నాం. అంటే నాట్లు వేయటం కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఈ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి జనాలు వచ్చి చేసిపోతున్నారు. అంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి చేసిపోవడం వాళ్లకు ఫీజిబుల్, మనకు లేబర్ రేట్స్ తక్కువ ఉన్నాయని వాళ్ళతో పని తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమైంది? అన్ఎడ్యుకేటెడ్ లేబర్ ఫోర్స్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతలేదు కాదు, వాళ్ళు చేయదలుచుకోలేదు. ఎందుకంటే యావరేజ్ ఇన్కమ్స్ ఇన్ తెలంగాణ ఇస్ మచ్ మోర్ హయ్యర్ దెన్ ద లేబర్ రేట్స్ దట్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ దట్ ఆర్ ఫీజిబుల్ టు ఏ ఫార్మర్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక రైతుకు బీహారీలు, ఒరిస్సా వాళ్ళు వచ్చి నాటేసి పోతే ఎంత ఖర్చు అవుతుందో దానికన్నా ఎక్కువ ఖర్చు నేటివ్ తెలంగాణ లేబర్ని పెడితే అవుతుంది. ఇంకోటి, మన వర్క్ ఫోర్స్ తెలంగాణలో స్ట్రిక్ట్గా టైం ఫాలో అవుతారు. ఆ ఇచ్చిన అంటే అలొకేట్ చేసిన పని కోసం అలొకేట్ చేసిన టైంని కూడా వృధా పనుల కోసం వినియోగిస్తారు. అంటే డబ్బులు టైంకి కావాలి కానీ టైంకి పని చేయరు. ఇది తెలంగాణ సంస్కృతి. తెలంగాణ సంస్కృతి అనగానే అందరు లేచి రాకండి, ఎందుకంటే మీకన్నా బాగా లేబరు ఈ దాంట్లో నేను బాగా చూసినా కనుక నాకు స్వయం అనుభవం ఉంది కనుక నేను చెప్తున్నాను. ఇప్పుడు బుసగొట్టే ప్రయత్నాలు చేయకండి, మీ హెల్త్కే మంచిది కాదు. ఎందుకంటే నిజాన్ని ఎప్పటివరకు ఒప్పుకోరో అప్పటి వరకు చచ్చుబడిపోయి ఉంటారు మీరు. అది తథ్యం. ఇది శాపం కాదు, ఇది కాబోయే సిచ్యువేషన్, రాబోయే సిచ్యువేషన్ గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఈ అంటే లేబర్గా లేదా ఇండస్ట్రియల్ వర్కర్స్గా పనిచేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఆటోలు తోలుతారు, ఊబర్ డ్రైవర్లు అవుతారు, కానీ అంటే ఫ్యాక్టరీస్లో కానీ ఆఫీసెస్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ పనిచేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎస్పెషలీ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడం, స్ట్రిక్ట్ షెడ్యూల్లో వర్క్ చేయడం తెలంగాణ వాసులకు చేత కాదు. చేతనైనా యావరేజ్ లేబర్ రేట్స్ కన్నా చాలా ఎక్కువ ఇస్తే కానీ వాళ్ళు పనిచేయరు. పస్తులుంటారు కానీ పనిచేయరు అనే నానుడి తెలంగాణకు కరెక్ట్గా సరిపోతుంది. ఆపర్చునిటీస్ ఉన్నా దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వాళ్ళ అరోగెన్స్ వల్ల, అంటే మేము తప్ప అది ఎవరు చేస్తారులే అనే ఒక భావన వల్ల చాలా ఆపర్చునిటీస్ ఈ బీహారీ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వాళ్లకు మనం చేజేతులా ఇచ్చేస్తున్నాం. అయితే లేబర్ ఫోర్స్ ఇంత ప్రాబ్లమేటిక్గా ఉన్న ఏరియాస్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఇండస్ట్రియలీ స్టేట్ డెవలప్ అయినా ఎంప్లాయ్మెంట్ మన నేటివ్ పీపుల్కి ఉండదు. ఏ ఫ్యాక్టరీ నిర్మించి దాంట్లో లేబర్ని ఎంప్లాయ్ చేసినా వాళ్ళు బీహారీలు, ఒరిస్సా వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళే ఉంటారు తప్ప మన నేటివ్ పాపులేషన్ హార్డ్లీ 10% కూడా అక్కడ వర్క్ చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళ స్టాండర్డ్స్ వేరే, వాళ్ళ ఊహలు వేరే, వాళ్ళు పనిచేసే
స్టైల్ వేరే. చాలా ఇండస్ట్రీస్లో ఓవర్ టైం చేపించి కూడా ఓవర్ టైం ఇవ్వరు. దట్ ఈస్ ద నార్మ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే ఫ్యాక్టరీ అంటే పనులు అలాగే జరుగుతాయి. కానీ వీళ్ళు ఓవర్ టైం ఇవ్వకపోతే ధర్నా రాస్తారోకో చేసి ఫ్యాక్టరీని క్లోజ్ చేపిస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అది తెలంగాణ వాళ్లకు ఎప్పుడు బోధపడుతుంది అని నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా బెంగళూరు యావరేజెస్ కంపేర్ చేస్తే హైదరాబాద్ యావరేజెస్ తక్కువ ఉన్నాయి కనుక ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడు బెంగళూరుకి హైదరాబాద్కి గ్యాప్ ఉండదో అప్పుడు న్యాచురలీ ద హైదరాబాద్ ప్రాజెక్ట్స్ అన్నీ బెంగళూరుకి షిఫ్ట్ అవుతాయి, లేదా చీపర్ డెస్టినేషన్స్కి షిఫ్ట్ అవుతాయి, పూనా లాంటి నగరాలకు షిఫ్ట్ అవుతాయి. సి టోటల్ సాఫ్ట్ ఎకానమీ కానివ్వండి, హార్డ్వేర్ ఇప్పుడు హార్డ్ ఎకానమీ సచ్ as ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఏదైనా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ మనకు మిగిలే వరకే ఆ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉంటాయి. లేదా అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ యొక్క కాస్ట్ కంట్రోల్లో ఉండే వరకే ఆ ప్రాజెక్ట్స్ హైదరాబాద్కి వస్తాయి. ఎన్నడూ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఒక డెవలప్డ్ సిటీ అంటే సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న విపరీతమైన స్కిల్స్ ఉన్న సిటీతో మ్యాచ్ అవుతాయో న్యాచురలీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కూడా ఆ బెంగళూరు లాంటి సిటీకి, పూణే లాంటి సిటీకి షిఫ్ట్ అయిపోతాయి. ఖబర్దార్, ఎకనామిక్స్ తెలియకుండా కమెంట్స్ పెట్టకండి. మీ బుర్రలు పనిచేయకపోతే దాన్ని అట్లనే స్తబ్దుగా పెట్టుకోండి. కానీ తోచింది ఏదో ఒకటి కమెంట్లో రాయకండి. నేను స్పందించను కూడా. ఇప్పుడు నేను స్పందించినప్పుడు మీరు పోయి మీ నెత్తి తీసుకుపోయి ఆ గుండ్రాయి కేసు కొట్టుకున్నట్టే లెక్క. దయచేసి గమనించండి. ఇండస్ట్రియల్ ఎకానమీ అంటే దానికి ఒక గుణగణాలు ఉంటాయి. లేబర్ ఫోర్స్ టెక్నికల్గా హ్యాండ్ డెక్స్టిరిటీ కూడా ఉండాలి. స్కిల్ ప్లస్ హ్యాండ్ డెక్స్టిరిటీ అంటారు. అంటే పని చేసే మెథడ్ చాలా ఫాస్ట్గా ఉండాలి. అది మన లేబర్ ఫోర్స్లో కొరవడింది. ఒక ఇండస్ట్రీ వస్తుందంటే దానికి రెడీగా స్కిల్ సెట్స్ ఉన్న లేబర్ ఫోర్స్ ఉండాలి. అది తెలంగాణలో లేదు. అయిపోయిందా? అయితే ఇక్కడ లేబర్ రూల్స్ చాలా రిలాక్స్డ్గా ఉండాలి. ఇప్పుడు బెంగళూరు లాంటి అత్యాధునికమైన నగరంలో లేబర్ రూల్స్ లేవు. ఉన్న తూతూ మంత్రంగానే ఉంటాయి. అంటే పేపర్పై ఉంటాయి, ప్రాక్టికల్గా ఎవరు యాక్షన్ తీసుకోరు. అందుకోసమే బెంగళూరు అనే నగరము అంత పెద్ద లేబర్ ఫోర్స్ని ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అదే హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో ఇబ్బంది పడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. అనవసరంగా గట్టిగా ఓర్లి ధర్నా చౌకుల దగ్గర ధర్నా చేయొద్దండి. మన దగ్గర ఇన్హెరిటెడ్ ప్రాబ్లం ఉంది. ఇది నిజామీ కల్చర్ ఉంది, తెలంగాణ రిలాక్స్డ్ కల్చర్ ఉంది. అందుకోసము దూరం నుంచి ఆంధ్ర వాళ్ళు తరలి వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కొట్టేస్తున్నారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఆల్మోస్ట్ 40 to 60% ఆంధ్ర వర్క్ ఫోర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వై అంటే డ్యూ టు ద డెక్స్టిరిటీ అండ్ ద వే ద వర్క్ అండ్ ద అమౌంట్ ద చార్జ్. ఇప్పుడు చూడండి, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది ఆంధ్ర వర్క్ ఫోర్స్లో. అదే తెలంగాణ వర్క్ ఫోర్స్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉండదు. సో ఆంధ్ర పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ దెన్ ద తెలంగాణ నేటివ్స్. దీనికి సింపుల్ లాజిక్ ఉంది. యువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ స్పీక్స్ వాల్యూమ్స్. అంటే నువ్వు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తే నెక్స్ట్ నీ కమ్యూనిటీకే విపరీతమైన ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పనిచేస్తున్నారు కనుక ఆంధ్ర మేస్త్రీలనే పనిలో పెట్టుకుంటారు. కానీ తెలంగాణ మేస్త్రి తక్కువ కోట్ చేసినా వానికి వర్క్ ఇవ్వరు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ లేనంత వరకు నీవెంత తక్కువ ఛార్జ్ చేసినా కస్టమర్ పట్టించుకోడు, ఎంప్లాయర్ పట్టించుకోడు. నీ క్వాలిటీ ఆఫ్ వర్క్ ప్లస్ ఫీజిబుల్ లేబర్ రేట్స్ ఉన్నప్పుడే ఒక ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. తలా బుర్రా
తలా తోకా తెలియని వాడు కమెంట్స్ పెట్టకండి. ఇది తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్. సో ఎవరు తల దూర్చాలనో వాళ్ళే దూర్చండి. ఇప్పుడు ఈ తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అంటే అది గవర్నమెంట్ పై లేదా గవర్నమెంట్ పై ప్రభావం చూపుతుంది. అంటే గవర్నమెంట్ దిక్కే చూస్తున్నారు అందరు. కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్కి ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 5 to 10% వరకు ప్రొవైడ్ చేయగలదు. అంటే సెమీ గవర్నమెంట్ జాబ్స్తో కూడా నాట్ ఈవెన్ 5% ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలదు. సో ఈ 95% పీపుల్ ఏం కావాలి అంటే వాళ్ళు మీనల్ జాబ్స్ చేస్తారు. అంటే ఈ తుడవడము, ఊడవడము, లేదా లేబర్ పని, చిన్న చిన్న సాఫ్ట్ లేబర్ పని, లేదా డేటా ఎంట్రీ పనులు. అందుకోసము చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాయంటే యావరేజ్ సాలరీస్ చూడండి. యావరేజ్ సాలరీస్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హూ ఇస్ as a trainee or doing a menial job in a software industry is much lower than a Uber driver or a Rapido driver. అంటే ఏసీ ఎన్వైరన్మెంట్లో కూర్చుంటారు కానీ వాళ్ళకు తగినంత సాలరీస్ ఇస్తలేరు. ఎందుకంటే ఈ డేటా ఎంట్రీ జాబ్ అనేది పెద్ద స్కిల్ సెట్స్ ఉన్న జాబ్ కాదు. ఉన్నది అక్కడ టైప్ చేయాలి, విన్నది అక్కడ టైప్ చేయాలి, కొన్ని ప్రశ్నలకు ఫిక్స్డ్ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. ఇలాంటి పనులకు ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, కోడింగ్ అవసరం లేని లేబర్ ఫోర్స్ కావాలి. అదే లేబర్ ఫోర్స్ ఇప్పుడు పుష్కలంగా తెలంగాణలో అవైలబుల్ ఉంది. అంటే ఇంజనీరింగ్ చదివిన వాడు 10th క్లాస్ చదివిన చవట కన్నా ఘోరమైన వ్యక్తి. అంటే 10th క్లాస్ చదివిన చవటలు ఎందుకంటున్నా అంటే 10th క్లాస్ ఎట్లన్నా పాస్ అయిపోవచ్చు కనుక తెలంగాణ. అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా హీఈస్ ఈక్వల్ టు 10th క్లాస్ పాస్ ఇండివిజువల్. అందుకోసము వాళ్ళకి లేబర్ రేట్స్ తక్కువ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి చీప్ లేబర్ దొరుకుతుంది. అందుకోసమే బిల్డింగ్ల పైన బిల్డింగ్ కట్టి అన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా ఒక బ్లాంకెట్ దొరికింది. అంటే తలకు మెడకోటి సాఫ్ట్వేర్ బిల్డ తగిలించుకొని లోపల పోవడం అంత ఆనందం వేరేది ఏం లేదు మన లేబర్ ఫోర్స్కి. సో ఆ ఆనందమే ఈ సాఫ్ట్వేర్ ఫర్మ్స్ అందించి దాన్ని శ్రమ దోపిడీ చేస్తున్నాయి. ఈ శ్రమ దోపిడీ అంటే ఒప్పుకోరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి దొరికే డబ్బుకు అక్కడ ఖర్చులు చూస్తే వీళ్ళకి మిగిలేది ఏం లేదు. ఒక పైశాచిక ఆనందం తప్ప. ఏసీలో కూర్చొని సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాము అని పెళ్లి కొడుకులు పెళ్లి కూతురులుగా మారేది తప్ప వీళ్ళకి ఏ అడ్వాంటేజు లేదు. ఇది స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు బెంగళూరుకి నెక్స్ట్ హైదరాబాదు అంటే దానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. చాలా మంది ఇక్కడ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడం ఇష్టం లేని వాళ్ళు అక్కడ ఊడ్చే పని కూడా సాఫ్ట్వేర్లో చేసి ఎక్కడ చేస్తున్నావు బాబు అంటే సాఫ్ట్వేర్ అని చెప్తాడు. సాఫ్ట్వేర్ బయట గేటు ముందే ఊడ్చేటోడు కూడా సాఫ్ట్వేరే అని చెప్తాడు. ఎక్కడ వర్క్ చేస్తున్నావు అంటే ఇన్ఫోసిస్ అంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అందరూ ఆయనను భావిస్తారు. బ్లూ డ్రెస్ చూసే వరకు ప్రతి యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగానే కనిపిస్తుంది. బ్లూ డ్రెస్ వేసుకునే వరకు ప్రతి యువత సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగానే కనిపిస్తాడు. సో సాఫ్ట్వేర్లో జాబ్ చేయడం ఇంపార్టెంట్ కానీ సాఫ్ట్వేర్లో ఏం జాబ్ చేస్తున్నారు అనేది ఇర్రెలవెంట్ కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇటువంటి వాళ్ళని తీసుకొని లేబర్ రేట్స్ కన్నా తక్కువ పే చేస్తూ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి ఓవర్ టైం తీసుకున్నా సాఫ్ట్వేర్లో పర్వాలేదు. ఎందుకంటే ఏసీలో ఓవర్ టైం చేయడానికి రెడీ, సాఫ్ట్వేర్లో ఓవర్ టైం కామను. సాఫ్ట్వేర్లో దమిడీ పే చేయరని తెలిసినా సాఫ్ట్వేర్లోనే పనిచేయడానికి మన లేబర్ ఫోర్స్ ఇష్టపడుతుంది కనుక సాఫ్ట్వేర్ సెకండ్ టైర్ ఇండస్ట్రీస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఎన్నడూ ఈ రేట్స్ అంటే ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతుందో సాఫ్ట్వేర్ వాడు కూడా ఇక్కడి నుంచి చెక్కేస్తాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ట్రెండ్ ఇంపార్టెంట్ ఏమంటే ద కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాస్ట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ ఈజ్ గెటింగ్ కాస్ట్లియర్ బై ద డే. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, పీనక్రామ్గూడ, మోకిలా, షకీలా ఇటువంటి చోట్లంతా
రేట్లు ఎక్కువ ఉన్నందుకు, ఆఫీస్ స్పేస్ రేట్స్ ఎక్కువ ఉన్నందుకు, ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉన్నందుకు ఇప్పుడు అక్కడ సాఫ్ట్వేర్ ఫర్మ్స్ మన శంషాబాద్ కానీ, శ్రీశైలం హైవే కానీ, యాదాద్రి దిక్కు కానీ, నల్గొండ హైవే దిక్కు కానీ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 70% ఉన్నాయి. When the same office space is saving a office of 20 to 30% cost of running cost per month, it is feasible and reasonable for any software industry to shift its office from that place to this place. There are no boilers or no big infrastructure that is permanent infrastructure installed in a software firm. What they have to do is they have to get a container or a vehicle, ship those computers put that computers in the vehicle and shift it, get an internet connection over there. That's it. The software firms get shifted in about 1 or 2 days. That's not an issue. So naturally software firms, in order to save costs on infrastructure running office costs, may shift their properties. Simple logic. ఈ లాజిక్ అర్థం చేసుకోకుండా ఇప్పుడు అక్కడి నుంచి ఏ ఆఫీస్ షిఫ్ట్ కాదు అనే విధవలకు నేను చెప్పే సూచన చూసుకోండి. ఎందుకంటే సాఫ్ట్వేర్లో కూడా పరమ విధవాలు ఉన్నారు. విధవ అంటే మళ్ళీ కోపం వస్తుంది, మేము విధవలమా అంటారు. అవును విధవలే. ఎందుకంటే ఈ లాజిక్ కూడా అర్థం చేసుకోకుండా ఎవ్వరు అక్కడి నుంచి షిఫ్ట్ చేయరు అనే లాజిక్ ఏం పనిచేయదు. నెలకు ఒక 5-6 లక్షలు మిగులుతున్నాయి అంటే ఒక క్యాంటర్ని పిలిచి ఒక 30,000 ఖర్చు చేసి మొత్తం ఆఫీస్ షిఫ్ట్ చేసినా వాళ్ళకి నెలకు 5-6 లక్షలు మిగులుతాయి. 5-6 లక్షలు మిగలడానికి కూడా ఈ పని చేస్తారు వాళ్ళు. See, when you are paying a stable labor charges, and if a software firm wants to save costs on its running its operations, naturally it will shift its office where they will be saving about 20 to 30% of the office costs. ఇది ప్రాక్టికల్ లాజిక్. ఎవరు చేయడు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఖాళీ కాదు, నానాక్రమంలో కూడా అన్నీ ఉంటాయి, హైటెక్ సిటీలో అన్ని ఆఫీస్ ఉంటాయి అనేది మీ భ్రమ. ఆ భ్రమలో బతుకుతున్నారు కనుకనే 10 మంది 10 రకాలుగా మోసాలు చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు కళ్ళు తెరవండి ఫస్ట్. అసలు మీరు చదవాలి ఎందుకు అనే ఒక ప్రశ్న వేసుకుంటే మీకు ఎంప్లాయ్మెంట్ వాల్యూ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ప్రతి ఒక్కడు పోయి ఇంజనీరింగ్ చేస్తే ఆ ఇంజనీరింగ్కి తగ్గ జాబ్ వస్తుందా లేదా అని సోయి లేకుండా ఇంజనీరింగ్ చేస్తే ఎన్నడూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. దయచేసి అందరూ గమనించండి. ఇక్కడ అయ్యే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అరాకొర అయినా అది ఆంధ్ర వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు తక్కువ రేటు కోట్ చేసి కొట్టేస్తున్నారు. మీరు కళ్ళు తెరుచుకున్న లోపలే జాబ్లు మాయమైపోతున్నాయి. మీరు పోతుండ్రు ధర్నా చౌక్ దగ్గర డేరా ఛార్జెస్ కూడా మీకు అంటే మీ నెత్తిన పడి అక్కడ ధర్నా చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. అది కోర్ రియాలిటీ. మీరు ధర్నా చేసే లోపల ఆంధ్ర వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చి అదే పనులు చీపుగా చేసి మీ ముక్కు కిందనే మీ జాబ్స్ కొట్టేసి మిమ్మల్ని అని ఎక్కిరించి వెళ్ళిపోతున్నారు. మీరు తిక్కన సన్నాసుల్లాగా అక్కడిక్కడ చూసి ధర్నా చౌక్ పోతున్నారు, సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నారు, అప్లికేషన్లు దింపుతున్నారు, కట్టలు ఫీజు పే చేస్తున్నారు, కోచింగ్ సెంటర్లకు పోతున్నారు. కోచింగ్ సెంటర్లు, ధర్నా చౌకులు, సోషల్ మీడియాలో ఏడిస్తే కాదు. దయచేసి తెలంగాణలో ఉన్న ప్రాబ్లంని గుర్తించండి. ఇక్కడ లేబర్ రేట్స్ ఎప్పటి వరకు సౌత్ ఇండియన్ స్టేట్స్తో సింక్ కావో అప్పటి వరకు, ఈవెన్ మహారాష్ట్రతో కూడా సింక్ కావో అప్పటి వరకు తెలంగాణకు లేబర్ దొరకదు. సో ఇండస్ట్రీస్ రావు. అదే బెంగళూరు, కేరళ, తమిళనాడులో ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అటువంటి చీప్ లేబర్ ఉన్న నేబర్స్ లేరు వాళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో నార్త్ కర్ణాటకలో లేబర్ చీప్, సౌత్ కర్ణాటకలో లేబర్ కాస్ట్లీ. కానీ అక్కడ షిప్పింగ్ పోర్ట్స్ లేవు కనుక వాళ్ళు పైన షిప్ చేయలేకపోతుంది. వన్స్ దే గెట్ ఎ గుడ్ షిప్పింగ్ పోర్ట్ విచ్ కెన్ షిప్ ఇట్స్ అంటే మర్చెండైజ్, డెఫినెట్లీ ఇప్పుడు నార్త్ కర్ణాటక డెవలప్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. బికాస్ ద మహారాష్ట్ర లేబర్ ఫోర్స్ ఇస్ మచ్ చీపర్ దెన్ ద నార్త్ కర్ణాటక లేబర్ ఫోర్స్. సో ఎకనామిక్స్ ఎక్కడైనా వర్క్ అవుతుంది. తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఏంటంటే దానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి.
ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ అయినా మన టోటల్ ఇండియాలో సర్వే చేస్తే అంటే వర్స్ట్ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ అంటే తెలంగాణ. డిగ్రీస్ పెద్దవి, స్కిల్ సెట్స్ లేవు, కామన్ సెన్స్ లేదు, జీకే లేదు, చిన్న క్వశ్చన్లు కూడా పరిష్కారం చెప్పే బ్రెయిన్ లేదు. సబ్జెక్ట్లో 2 క్వశ్చన్లు వేసినా వాడు డిగ్రీ పుచ్చుకున్నవాడికి సబ్జెక్ట్లో 2 క్వశ్చన్లు వేసినా దాంట్లో ఒక క్వశ్చన్ కూడా సరిగ్గా చెప్పే స్థితిలో వాడు లేడు. సో ఇలాంటి లేబర్ ఫోర్స్ ఎవరికి అవసరం లేదు, ఇలాంటి స్కిల్ సెట్స్ ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు ఫాక్స్కాన్ సెల్ ఫోన్ కాదు, ఈ ఇయర్ బడ్స్ ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా జంకుతుంది అంటే దానికి కారణము ఇక్కడ ఉన్న లేబర్ ఫోర్స్ యొక్క అంటే స్టాండర్డ్. ఇప్పుడు వాళ్ళు ఇయర్ ఫోన్ ఫ్యాక్టరీకి కూడా తమిళనాడు నుంచి వర్క్ ఫోర్స్ తెప్పించి వాళ్ళకి హౌసింగ్ ప్రొవైడ్ చేసి పని తీసుకున్నా మన వాళ్ళకన్నా చీప్ పడుతుంది. ఇప్పుడు జరగబోయేది అదే. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీస్ అంటే సెల్ ఫోన్ రిలేటెడ్ లేదా ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీస్ వస్తాయో దానికి వర్క్ ఫోర్స్ మొత్తం తమిళనాడు నుంచి తెప్పించుకుంటారు. వర్క్ ఫోర్స్ మొత్తం బెంగళూరు నుంచి వస్తుంది, కానీ హైదరాబాద్ నుంచి ఎక్కువ వర్క్ ఫోర్స్ తెప్పించుకో. హైదరాబాద్ చుట్టుముట్టు ఇండస్ట్రీలోనే తమిళనాడు, కేరళ, బెంగళూరు నుంచి వర్క్ ఫోర్స్ వస్తుంది, కానీ మన వాళ్ళు దానికి పనికిరారు. ఎందుకు రారు? స్టాండర్డ్స్ లేవు, స్కిల్ సెట్స్ లేవు, ఒళ్ళు వంగదు, నిద్ర పాడు చేసుకోరు, ఎనర్జీ వేస్ట్ చేసుకోరు, స్ట్రిక్ట్గా లేబర్ రూల్స్ ప్రకారమే పనిచేస్తారు, ఓవర్ టైం అడుగుతారు, ఇయర్లీ హైక్ విపరీతంగా అడుగుతారు, వాళ్ళకు వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. సో చచ్చినా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. ఇంకా దీనికన్నా స్పష్టంగా ఎవరు చెప్పలేరు. మీకు నోటి కాడ వచ్చిన కూడు కూడా లాక్కుంటున్నారు అంటే దానికి కారణం మీరే, మీ అరోగెన్సే. ఎంప్లాయ్మెంట్ ఉంది హైదరాబాద్లో, దానికోసం మీరు బస్ స్టాపుల దగ్గర వెయిట్ చేస్తే ఎవడో కొట్టుకోపోతాడు. మీరు ఫ్యాక్టరీ గేట్స్ దగ్గర ఉండాలి, బస్ స్టాపుల దగ్గర కాదు. మీరు ధర్నా చౌకుల దగ్గర ఉండొద్దు, ఫ్యాక్టరీ గేట్స్ దగ్గర ఉండాలి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ వాడు వచ్చి ధర్నా చౌక్ దగ్గర వచ్చి మీ అటువంటి వాళ్ళని లేబర్ ఫోర్స్గా తీసుకుపోతాడా? మీరు అడ్డాలలో నిలబడితే వచ్చి తీసుకుపోతాడా? మీరు ఫ్యాక్టరీ దగ్గర పోవాలి, మీరు అప్రోచ్ కావాలి, మేము తక్కువలో పని చేస్తాం సార్ అని చెప్పాలి, మేము ఎక్కువ పని చేస్తాం సార్ అని చెప్పాలి, అప్పుడే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంతేగాని కూర్చున్నక్కడ నేను ధర్నా చేస్తా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడతా, ఈమెయిల్లో ఒక అప్లికేషన్ పంపిస్తా, నాకు ఎంప్లాయ్మెంట్ వస్తలేదంటే చచ్చినా రాదు. నీ ఈమెయిల్ వాడు తీసి డస్ట్బిన్లో వేసినా నీకు తెలియదు, డిలీట్ చేసి పారేస్తాడు. అదే గేట్ దగ్గర వచ్చిన లేబర్ ఫోర్స్ షాప్ మనకు ఎంప్లాయ్మెంట్ అంటే అంతరావు అంటాడు. ఉంగి సలాం పెట్టడానికి జీతగాడుగా లాగా తీసుకుంటాడు, కానీ పాషుగా కూర్చొని ఈమెయిల్ పడేస్తే పట్టించుకునే నాదుడే లేడు. అలాంటి సమయంలో మీరు ప్రతి ఒక్క విషయము సాఫ్ట్గా చేస్తే, మీరు పొలంలో పనిచేసేటోళ్ళు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళతో కంపేర్ చేసుకొని జీతాలు కావాలంటే దొరకవు. మీరు అక్కడనే అట్లా పడి జొన్న రొట్టెలు, రాగి సంకటి, కలిసి తాగి పండుకోవాల్సిందే తప్ప గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ డబ్బులతో మీకు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. మీకు పర్మనెంట్ ఎంప్లాయీస్ జనరేట్ కావాలంటే నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటే కానీ మీకు ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఆఫీసెస్ కానీ, సాఫ్ట్వేర్ ఫర్మ్స్ కానీ ఏ ఇండస్ట్రీ రావాలన్నా మీ యాటిట్యూడ్లో మార్పు వచ్చే వరకే. ఎప్పటి వరకు మీ యాటిట్యూడ్లో మార్పు రాదు, మీ కర్మ ఇట్లనే ఉంటుంది. మీరు దగా పడుతూనే ఉంటారు, మీరు ఏడుస్తూనే ఉంటారు, వేరే ప్రజలు వచ్చి మీ ముఖాన నవ్విపోతూ ఉంటారు. మీరు ధర్నాలకే పరిమితమై రాజకీయంగా ఏడుపులు తప్ప మీకు ఏమాత్రం లాభం చేకూరదు. తెలంగాణ స్టేటు, తెలంగాణ రీజను, హైదరాబాద్ సిటీ వేరే వాళ్లకు ఎంప్లాయ్మెంట్కి అడ్డాగా మారుతుంది, కానీ తెలంగాణ వాళ్లకు అస్సలు ఇది తోడ్పడదు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోల్లో నా బ్యాంక్ అకౌంట్ లింక్ ఇచ్చిన మీకు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే నా ఛానల్కి మీరు చేయవచ్చు. మీకు నా వీడియోస్ నచ్చితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.